హే గాయ్స్, హోప్ అందరు బాగున్నారనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఒక టెంపుల్, ఇది పొన్నూరు ఆ లొకాలిటీలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు ఈ అమ్మవారి టెంపుల్. సో ఇది శ్రీ బండ్లమ్మ బగలాముఖి అమ్మవారి దేవస్థానము అని పిలుస్తారు ఈ టెంపుల్ని. సో ఎవరైనా విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఉంటే మీరు వెళ్ళొచ్చు. మీరు ఇప్పటివరకు విని ఒకవేళ పేరు అండ్ లొకేషన్ తెలియక అలా ఉంటే నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ మీకు అటాచ్ చేస్తాను. ఈజీగానే వెళ్ళొచ్చు. మరీ అంత లోపలికి లైక్ అంటే రోడ్వే అయితే మంచిగానే ఉంది, పాత్ అనేది. బట్ ఊర్లోకి వెళ్ళే రోడ్ ఇన్ బిట్వీన్ రోడ్ లాగా అనమాట. మరి మీరు అంత ఇబ్బంది పడాల్సిన అయితే ఏమీ ఉండదు రోడ్లో. సో బేసిక్గా మీ ఓన్ వెహికల్ కానీ ఆర్ఎల్స్ ఎవరైనా బస్సెస్ ట్రావెల్ చేయాలనుకున్నా బస్ కూడా అవైలబిలిటీ ఉంది. బట్ లైక్ ఈ సమ్మర్ సీజన్లో యాక్చువల్లీ బస్సెస్ కన్నా ఓన్ వెహికల్స్ ప్రిఫర్ చేసుకునే వాళ్ళు అలా ప్రిఫర్ చేసుకుంటారు. ఆర్ నార్మల్గా వెళ్ళాలనుకున్నా ఎవరి ఇంట్రెస్ట్ అది. సో బేసిక్గా మెయిన్ స్టోరీ ఏంటి అంటే నేను చెప్తాను. మేము యాక్చువల్గా ఇది ప్లాన్డ్గా వెళ్ళింది కాదు. అటు సైడ్ వేరే వర్క్ ఉంటే వెళ్తున్నప్పుడు అక్కడ అమ్మవారి టెంపుల్ కనిపించి ఆగామన్నమాట. అదే రోజు ఎవ్రీ ఇయర్ అలాగా అమ్మవారికి అలంకరిస్తారంట. అమ్మవారి ఆర్నమెంట్స్ అన్నీ కూడా ఆ ఇయర్కి 1 డే అలా తీసుకొచ్చి అలా ఉత్సవంలాగా చేసి అమ్మవారికి అలంకరించి ఆ ఉత్సవం 9 days అలాగా ఐ థింక్ సెలబ్రేట్ చేస్తారంట. సో అలాగా అది జరుగుతున్న టైంలోనే మేము వెళ్ళాము యాక్చువల్గా అయితే. కానీ అమ్మవారు లోపల చాలా మంచిగా అనిపించారు మనకి. మీకు మనసు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే యూ కెన్ ప్లాన్. ఇట్స్ అప్ టు యువర్ డెసిషన్. ఇక్కడ ఆ రోజు మేము వెళ్ళినప్పుడు ఇలాంటివి అన్నీ కూడా జరుగుతున్నాయి. కర్రలతో చేస్తారు కదా. సో ఇలాగా కొన్ని జరిగినాయి అనమాట. చాలా క్యూ అయితే ఉంది చాలా రష్ ఉంది ఆ రోజు మాత్రం. బికాజ్ అందరూ అప్పుడు వచ్చారు ఉత్సవం జరుగుతుంది అని. ఊర్లో ఉత్సవం కాబట్టి ఆబ్వియస్లీ పక్కన ఉన్న లొకాలిటీ ఏరియా వాళ్ళు కూడా వస్తారు. సో క్విక్లీ ఇక్కడ స్టోరీ ఏంటి అంటే క్రీస్తు శకం 10వ శతాబ్దంలో దండవోలుగా ప్రసిద్ధిగాంచిన ఈ చందవోలు గ్రామము నందు చోళరాజు ఈ గ్రామంలో శివాలయం నిర్మించదలిచి బండ్లపై కొండరాళ్ళు తీసుకొని వచ్చుచుండగా అని ఈ ప్రదేశమునకు వచ్చి నిలిచిపోయినవి. అప్పుడు ఆ మహారాజు ఇక్కడ ఒక దివ్యశక్తి కలదని భావించి త్రవి చూడగా శ్రీ బండ్లమ్మ అమ్మవారి విగ్రహము బయటపడింది. ఆ దేవతే శ్రీ బగలాముఖి తల్లి. ఆ బండ్లు ఆగిన ప్రాంతము కనుక బండ్లమ్మ అని బండికి ఒక బండ చొప్పున దించి ఆలయము నిర్మించారు కనుక బండ్లమ్మ అని పిలిచారు. మూల విరాట్లో కపాలమాల ధరించిన బగలాముఖి అమ్మవారుగా, భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే బంగారు తల్లిగా భక్తులు సేవిస్తున్నారు. అమ్మవారి విగ్రహము లభించిన ఈ బావిని కూడా దర్శించి అందులో గల పవిత్ర పుణ్య జలాలను తలపై చల్లుకొని తరించగలరు. సో ఇది అక్కడ బావి ఉంది కదా. సో యాక్చువల్లీ ఇదే అనమాట ఆ బావి. నేను ఆ బావి పైన వాళ్ళు ఇలాగ స్టోరీ తెలుసుకుంటారు అని చెప్పి ఇలా ఒక బ్యానర్ లాగా పెట్టారు. నేను కూడా మీకు చూపించవచ్చు అని చెప్పి ఒక చిన్న స్నాప్ ఇలాగా పెట్టాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ అవ్వచ్చు. టెంపుల్ అయితే మంచిగా అమ్మవారు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బేసిక్గా ఏ టెంపుల్ అయినా కానీ ఆబ్వియస్లీ మనకి పీస్ అనిపిస్తుంది. సో అన్ని లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.